దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో మేడ్చల్ స్పెషల్ పోక్సో కోర్టు కఠిన తీర్పు వెలువరించింది. స్పెషల్ కోర్టు పోక్సో న్యాయమూర్తి వెంకటేష్ నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 5,000 జరిమానా విధించారు. అదనంగా బాధితురాలికి 5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. న్యాయవాది ప్రభాకర్ మీడియాకు వివరాలు వెల్లడిస్తూ 2021లో నిందితుడు బాధితురాలిని బెదిరింపులకు గురిచేసి ముంబైకి తీసుకెళ్లి దుర్వినియోగం చేసినట్లు కేసు నమోదైందని అన్నారు. అనంతరం బాధితురాలి తల్లి ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుడిపై బాధితురాలి తండ్రి హత్యకు సంబంధించిన మరో కేసు కూడా పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ తరపు న్యాయవాది ప్రభాకర్ వాదనలు వినిపించగా సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారించి శిక్ష విధించింది. కోర్టులో పోక్సో కోర్టు న్యాయమూర్తి అయిన వెంకటేష్ గారు నిందితునికి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 5,000 రూపాయల జుర్మానా మరియు బాధితురాలికి 5 లక్షల పరిహారం ఇవ్వడం జరిగింది. నిందితుడు 29/8/21 నాడు బాధితురాలని భయభ్రాంతుల గురించి బెదిరించి బాంబేకు తీసుకెళ్ళి ఒక 3 నెలలు ఆమెను ఇష్టారాజ్యంగా వాడుకొని వదిలిపెట్టడం జరిగింది. అక్కడ బాధించడం వల్ల తల్లిదండ్రులకు తెలియజేయడం వల్ల పోలీసు వాళ్ళు బొంబాయికి పోయి అతని నిందితులతో సహా తీసుకొచ్చి పోలీసులో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నిందితుడు బాధితురాలు యొక్క తండ్రిని కూడా చంపడం జరిగింది. ఆ కేసు కూడా పెండింగ్లో ఉంది. కాబట్టి నిందితులకు 18 సంవత్సరాల లోపల ఉన్న బాలికలు ఎవరైనా అత్యాచారం చేసినా తీసుకపోయినా కఠిన శిక్ష పడుతుందని చెప్తాను. పిఎస్ దుండిగల్ పేరు ప్రభాకర్ రెడ్డి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోక్సో కోర్ట్. జస్టిస్ అవి వచ్చి రమణారెడ్డి గారు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ రమణారెడ్డి.